ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రావడం లేదు వైసీపీ. అయితే సభలో ఏ చర్చ జరిగినా వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. జగన్ పై పంచ్లతో విరుచుకుపడుతున్నారు కూటమి నేతలు. అంశం ఏదైనా వైసీపీ టార్గెట్ గా కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారంటూ మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు చంద్రబాబును జైలుకు పంపారంటూ మండిపడ్డారు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకు పంపించారు. అధ్యక్ష అన్నాడు, ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అధ్యక్ష చేయని తప్పుకి ఆయన జైలు పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలోనూ వైసీపీని లోకేష్ తప్పుపట్టారు. ఏ పథకం కింద ఎంత బకాయిలు పెట్టారో కూడా వివరించారు. 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదో చెప్పండి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్, పీజీ ఫీ రింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. పోలవరం విషయంలోనూ వైసీపీ తీరును కూటమి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలవరం ఎత్తు గురించి ఎవరికి సందేహాలు ఉన్నా జగన్నే ప్రశ్నించాలన్నారు మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించిన తీరుపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. జగన్ చేసింది తక్కువ, ప్రచారం చేసుకుంది ఎక్కువన్నారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లోనూ భారీగా అవినీతి జరిగిందన్నారు డిప్యూటీ సీఎం పవన్. అవినీతి జరగకుండా చూడాల్సిన సోషల్ ఆడిట్ డైరెక్టర్ కూడా అవినీతి చేశారన్నారు. దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికి 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థలోనూ వైసీపీనే తప్పిదమని కూటమి అంటోంది. వాళ్ల సేవలను వినియోగించుకున్నారే తప్ప పర్మనెంట్ గానీ రెన్యువల్ గానీ చేయలేదన్నారు మంత్రి డోలా. సహకార బ్యాంకుల్లోనూ గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని కూటమి నేతలు ఆరోపించారు. వీటన్నిటికీ సమాధానం చెప్పలేకే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదని కూటమి విమర్శిస్తోంది.